తీసుకున్నాను వాయిస్ ఒకటి అంత అయింది క్యాన్సిల్ అయిపోయా సామాన్ చెప్పినా లేదు బిఐ అక్కడ ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు తెచ్చుకున్నాం. ఇవాళ 3 హ్యాట్రిక్ విజయాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. అలాగే పొలిటికల్ పరంగా 3 సార్లు మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో 3 సార్లు హ్యాట్రిక్ విజయాలతో సాధించి బాలకృష్ణ గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకి రాజకీయ వేదికలకి అనంతపురంకి వచ్చారు. కానీ తన 50 ఏళ్ల సినీ జీవితంలో ఒక సినిమాకు సంబంధించిన వేడుక ఎన్నడూ ఇక్కడ జరగలేదు. ఫస్ట్ టైం బాగా జరపాలని భారీ ఎత్తున మేము అన్నీ ఏర్పాటు చేశాం. దానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారిని పిలుచుకొని ఒక పండుగలాగా అనంతపురం ప్రజలు అనంత ప్రజల యొక్క అభిమానాన్ని ప్రపంచానికి చూపించాలని ఎంతో తాపత్రపడి ఎందరం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఉదయాన్నే కార్యక్రమాన్ని రెడీ చేసుకునే సమయంలో ఆ కలియుగ దైవం శ్రీనివాస స్వామి దైవం కోసం ఆయన దర్శనం కోసం వెళ్ళిన భక్తులు ఎప్పుడూ జరగలేదు అలాగా అంతమంది భక్తులు చనిపోవడంతో బాలకృష్ణ గారి గురించి మీకు తెలుసు, ఆయనకు దైవభక్తి ఎక్కువ, చాలా దైవభక్తి. ఆయన ఎప్పుడు ఉదయం లేస్తానే ఆ లక్ష్మీనరసింహ స్వామిని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని, శ్రీశైలం మల్లికార్జున దర్శనం టైంలో ఇంతమంది ప్రాణాలు అనేది వాళ్ళు ఆ దైవ సన్నిధికి చేరడంతో ఇక్కడ పండుగ జరుపుకోవడం ఏమాత్రం సబబు కాదని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడ వాళ్ళందరికీ జరిగిన దానికి ఇక్కడ వేడుక చేసుకునే ఆనందం సమయం కాదు. ఇలాంటి వేడుకలు ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే గత వారం రోజులుగా డిఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు మిగతా అన్ని వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున సెక్యూరిటీ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా, తొక్కిసాలు జరగకుండా భారీ ఎత్తున బార్కెటింగ్ శ్రేయస్ వారు అందరూ నిర్వహించారు. మేమందరం ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేసుకున్నాం. అన్నీ జరుగుతున్న సమయంలో బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని చాలా బాధపడుతూ వాళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ భవిష్యత్తులో ఇంకొక కార్యక్రమం ఇక్కడ చేసుకుందామని కూడా ఆయన చెప్పారు. కాకపోతే అంత జరిగిన ఈ సమయంలో ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా, అంటే ఇది పోస్ట్ పోన్ కూడా కాదండి, ఇది పూర్తిగా ఈ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ని అనంతపురంలో రద్దయింది. ఇంకొకసారి అనంతపురంలో ఇంకొక వేదిక జరుగుతుందని మన జిల్లా ప్రజలు ఆశిద్దాం. కాకపోతే ఆయన రాక కోసం చాలామంది, కోట్లాది మంది అభిమానులు ఎదురు చూశారు. టీవీలో చూడొచ్చని, ఇక్కడ లైవ్లో చూడొచ్చని, కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో రావాలని ఎంతో అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుని వస్తున్నారు. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు కూడా ఇక్కడికి ఇప్పుడే మీరు ఆగిపోయి దగ్గర నుంచి అక్కడే మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసి ఇది పూర్తిగా రద్దయింది, ఇలా రద్దయిందని మీకు తెలియజేయడానికి ఈరోజు నాకు నిజంగా బాధాకరం. కాకపోతే అక్కడ జరిగిన ప్రాణ నష్టం కంటే ఈ వేడుక పెద్దదేం కాదు.
అని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరోసారి మన అనంతపురంకి అవకాశం వస్తుంది. పూర్తిగా రద్దయింది, దయచేసి అందరూ గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. దూరం నుంచి వచ్చే వాళ్ళకి అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మనకున్న ఫ్యాన్స్, మా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీం వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ ఎక్కడికక్కడ ఫోన్లు చేసి చెప్తున్నారు, దయచేసి ఇంక అక్కడి నుంచి ఆగిపోండి అని. మరీ దగ్గరగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు పర్సనల్గా మాట్లాడించి పంపిస్తాం. ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ మొత్తం ఫినిష్ అయిపోయినాయి. మరో 2 గంటల్లో పూర్తి ఏర్పాట్లు అయిపోయి టెస్టింగ్ చేసుకోవాలనుకున్న సమయంలో ఇది జరిగింది కాబట్టి చాలామంది రీచ్ అయింటారు, దగ్గరగా ఉన్న వాళ్ళు రీచ్ అయింటారు, దూరంగా ఉన్న వాళ్ళు కొద్ది రీచ్ అవుతున్నారు. చాలామంది ట్రైన్స్లో వచ్చారు, చాలామంది బస్సుల్లో వచ్చేసారు ఆల్రెడీ కొంతమంది. బట్ ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాలకృష్ణ గారు ప్రత్యేకంగా మీడియా ముఖంగా అందరికీ ఆయన తరపున కూడా లోకేష్ గారి తరపున కూడా వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని కోవడం అని తెలియజేయడం జరిగింది. మేము చాలా దూరం నుంచి వచ్చాము. విజయనగరం నుంచి బాగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు పాపం జగన్ గారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ తిరుపతి సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ సమయంలో లోకేష్ బాబు గారు బాలకృష్ణ గారు నిర్ణయం తీసుకున్నారంటే ఇక్కడ గ్రౌండ్కి వచ్చినాక రద్దయింది అని తెలిసింది. మేము చాలా హుషారు ఉండేవాళ్ళం, చాలా డల్ అయిపోయామండి. చాలా బాధాకరం. సర్లే ఈ ఫంక్షన్ మళ్ళీ సక్సెస్ మీట్ అయినా అనంతపురంలో చేయాలని కోరుకుంటున్నామండి మేము. సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను ఇందులో యాక్ట్ చేశానండి. చాలా బాబీ సారు మన బాలకృష్ణ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. ఈ సినిమా యాక్ట్ చేయడం చాలా ఆనందకరం. కాకపోతే ఫంక్షన్ క్యాన్సిల్ అవడం అనేది కొంచెం బాధాకరం. ఫ్యాన్స్ అందరూ కొంచెం ఎక్కడి దాకా వచ్చినా కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు పాపం, ఇబ్బంది లేకుండా. మేము కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాం అండి. మళ్ళీ బాగా సక్సెస్ మీట్ అనంతపురంలో చేయాలని కోరుకుంటున్నాం, ఆశిద్దామండి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చాలు.